ఏది జరిగినా కూడా సోషల్ మీడియాలో అక్కడ విశ్లేషణలు చేసేవాళ్ళు, దీనికి 100 కారణాలు వెతికేవాళ్ళు ఉంటారు. దాని మీద పెద్ద డిబేట్ అని కాదు. కానీ కాన్స్పిరసీ థియరీ విషయానికి వస్తే, అంటే దీంట్లో ప్రభుత్వం విజయ్కి భయపడుతోందా, రాజకీయంగా రేపు తమిళనాడు ఎన్నికల్లో ఏమైపోతుంది, ఎవరెవరితో కలుస్తారు, అదంతా ఒక చర్చలో. అంటే ఆ టైంలో అక్కడికి అంబులెన్స్లు కూడా పంపించారు అనే వరకు స్థాయి జరుగుతుంది. అంటే అక్కడ కొంత అంబులెన్స్లు కూడా కారణం, దానికి మీరు దారి ఇవ్వండి అన్న దగ్గర నుంచి కొంత తోపులాట మొదలైందని, లేకపోతే ముందే మొదలైందని, ఆయన వెళ్ళాక మొదలైందని. సో డూ యూ సీ ఎనీ పొలిటికల్ కాన్స్పిరసీ అండి? పొలిటికల్ కాన్స్పిరసీ లేదు, కానీ పాలిటిక్స్ పూర్తిగా ఉంటాయి. రాజకీయ నాయకులే కాదు, సినిమా స్టార్సే కాదు, ఎవరైనా చచ్చిపోతే వెళ్ళినప్పుడు అక్కడ పాలిటిక్స్ మాట్లాడరా, పాలిటిక్స్ చూడరా, ఈయన తర్వాత ఎవరు అని ఆటోమేటిక్. అంటే చెడ్డనట్లేదు మానవత్వం. ఇప్పుడు విజయ్ మీద ఏమొచ్చింది, ఎంతమంది చచ్చిపోయారు, అయ్యో పాపం అంటున్నారు, కరెక్ట్. కానీ తెరేనకాలు ఏం జరుగుతుంది, పెద్ద డిస్కషన్ జరిగేది, ఇంత క్రౌడ్ వస్తున్నాయా అతనికి, ఇంపాక్ట్ ఏంటి. చాలా మంది ఖాళీగా ఉన్న పాలిటీషియన్స్ ఏడీఎంకే తప్ప బయటకు వచ్చేసి తరివేసిన వాళ్ళందరూ జాయిన్ అవుతారు. ఫ్రాంక్ గా చెప్తున్నా, ఇది విజయ్కి నష్టమా లాభమా ఫ్రాంక్ గా చెప్పాలి. క్వశ్చన్, ఆయనకేం నష్టం నాకు కనపడట్లేదు. ఎందుకంటే మీరు ఎక్కడైనా చూస్తారు కదా, రాజకీయ నాయకులు ఏంటి, మనుషులు ఏంటి, సినిమా స్టార్స్ ఏంటి, టోకెస్లాట్లు ఇవన్నీ వచ్చినప్పుడు ఇంత పాపులర్ అని వస్తుందా లేదా ప్రశ్న. మనం ఏదో గురుకునే హిపోక్రటికల్ గా అయ్యో పాపం ఇలా చచ్చిపోయారా 40 మంది అది అంటున్నకి నేను కూడా ఫస్ట్ గా అంటానది కాదు. వెనకాల ఏం జరుగుతుంది, ఇప్పుడు విజయ్ పాపులరా కాదా, విజయ్ పార్టీ పెట్టేది ముందరగలుగుతాడా లేదా, ఇప్పుడు ఎవరికి దెబ్బ, ఏడపడి అదే ఏడీఎంకేకి దెబ్బ, డిఎంకేకి దెబ్బ, ఇంత జనం వస్తున్నారని అందరూ చూస్తారు కదా, పాలిటీషియన్స్ చూస్తారు కదా. 10,000 మంది రానే, 1,00,000 మంది రానే ఆ సందులో తిరుగుతున్నాడంటే ఇది ఒక నెలల వరకు క్వైట్ గా ఉంటాడు, మళ్ళీ బయటకు వచ్చేస్తాడు, ఇంకా జనం వస్తారు చూడటానికి. నా ఎస్టిమేట్ ఏంటంటే చూడటానికి వస్తారు. అంటే ఇంత జరిగినా నాకు తెలిసి ఇంకా తమిళనాడులో ఇంకా ఎన్నికలు సమయం ఉంది, ఇంకా ర్యాలీలకి రోడ్ల మీద అనుమతిస్తే ఇస్తారని నేను అనుకో. ర్యాలీలు రోడ్ల మీద ఇవ్వకపోవచ్చు, ఇవ్వకూడదు. రోడ్లు పబ్లిక్ ప్లేసెస్ గా చౌకగా వాడుకుందాం అనేది ఆప్ చేయాలి. ముందర నుంచి చెప్తున్నాను కదా, ఆ మార్పు మన దేశంలో తేవదు. కానీ అది చూడటానికి వస్తారు, క్యూరియాసిటీ ఎరేస్ అయిపోయింది కదా. దేశం అంతా మొన్నటి నుంచి విజయ్ జనం లక్ష్యాలు మాట్లాడుతున్నారు. నేను ఫ్రాంక్ గా చెప్తున్నా, అది నేను సినికల్ గా క్రూయల్ గా చెప్పట్లేదు. ఆయన మీద క్యూరియాసిటీ పెరిగింది. తమిళనాడులో ఇది తగ్గదు. ఆయన ఒక పవర్ఫుల్ ఫోర్స్ గా ఇంకెమర్జ్ అవుతారు. 9 నెలలు టైం ఉంది, అది మర్చిపోతారు కదా. చాలా మందిని వెళ్ళి మీరు రోజు మీద అడిగిన జనవరిలో తిరుపతిలో ఆయన కూడా చచ్చిపోయారా అంటే చచ్చిపోయారా అంటాడు. ఎవరికి చెప్పుకుంటాయి ఉండవు. ఇది మెయిన్ ఇంపాక్ట్ ఏమిటంటే తెర వెనకాల మాట్లాడేది తమిళనాడు పాలిటీషియన్స్ బయట ఇంత పాపులర్ గా ఉన్నాడు. రజనీకాంత్ పారిపోయాడు, ఎంజీఆర్ జయలలిత తర్వాత స్టార్ పవర్ ఉన్నదా ఇతనికి, అది కంపేర్ చేస్తున్నారు, అసెస్ చేస్తారు. మన రాబోయే నెలల్లో ఆయన మంచి సినిమా స్టార్ కాబట్టి తగిన నాటకం ఆడతాడు, బాగా కళ్ళమటి నేను తెచ్చుకుంటున్నాడు, ఏడుస్తాడు, చేస్తాడు. తమిళనాడు పీపుల్ మీకు తెలిస్తే చాలా అటాచ్మెంట్ ఫిలిం వాళ్ళతో ఉన్నది, చాలా అటాచ్మెంట్. ఇవాళ ఉదయం ఇండియా టుడేలో చదివితే నేను విజయ్ ఆ ఘటన జరిగిన అక్కడి నుంచి ఇప్పటిదాకా ఆయన ఏం తినలేదు అని అందులో వచ్చింది ఒక రిపోర్ట్. అంటే ఆయన బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు, తినట్లేదు అని, ఏడుస్తున్నాడు, చచ్చిపోతానంటున్నాడు. ఇవన్నీ మనకి తెలుసు కదా. వీళ్ళు మంచి పాలిటీషియన్స్, సినిమా స్టార్, సినిమా పాలిటీషియన్స్ కంటే పాలిటీషియన్స్ నటులు నాటకం ఆడతారు, నవ్వుతారు, ఏడుస్తారు. కొంత ఉండొచ్చు. ఆయన ఇప్పుడు అలాగా సినిమాలోంచి వచ్చాడు, ఆయన థిక్ స్కిన్డ్ పొలిటీషియన్ కూడా కాదు కదా పుల్లారావు గారు. కొంత సెన్సిటివిటీ ఉంటుంది కదా. ఒప్పుకోండి, సినిమా చాలా క్రూయల్ వరల్డ్, పాలిటిక్స్ కంటే క్రూయల్. ఇంకా పాలిటీషియన్స్ కి జాలి బీలి ఉంటాడు, మనోడే పాపం. సినిమా చాలా, మీరు పైకి వస్తే నాకు కిందకి వెళ్ళిపోవాలి అంతే. చాలా క్రూయల్. మీరు చెప్పేది ఏంటంటే రాజకీయ నాయకులకు ఉండే అంత తెలివితేటల కన్నా సినిమాలోంచి వచ్చి రాజకీయాలకు వచ్చిన వాళ్ళకి ఎక్కువ ఉంటాయన్నా? 100% కాదు, 1000%. వాళ్ళు ఎందుకంటే ప్రజలకి ప్రతి సినిమా అమ్మాలి, ఏది వెళ్తాది, ఏ మాట అంటే వాళ్ళు క్యాచ్ చేస్తారు, ఎలాంటి డ్రామా వేసుకోవాలి, ఎలా చూడాలి, ఏ మాటలు అనాలి, ఎంత వాళ్ళ పాలిటీషియన్స్ ఏంటి. పాలిటీషియన్స్ ఒకనప్పుడు పాలిటీషియన్స్ చూసి సినిమాలు తీసేవారు, ఇప్పుడు పాలిటీషియన్స్ సినిమాలు చూసి పాలిటిక్స్ చేస్తున్నారు. కాదని చెప్పండి. ఇప్పుడు పుల్లారావు గారు మద్రాసు లయోలా కాలేజ్ స్టూడెంట్.